ఇప్పుడిప్పుడే విస్తరిస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, కానీ భారతదేశంలో ఏఐ ద్వారా వస్తున్నటువంటి ఆదాయాలు ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. ఇది అధికారికంగా నాస్కామ్ చేసినటువంటి ప్రకటన. ఇప్పుడిప్పుడే ఏఐ ఎదుగుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం స్టార్టప్ రెవల్యూషన్ ఏఐ ద్వారా విపరీతమైనటువంటి స్థాయిలో పుంజుకుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పని నాస్కామ్ చెబుతుంది. ఇప్పటి వరకు వేసినటువంటి అంచనాల ప్రకారం 10 నుంచి 12 బిలియన్ డాలర్ల బిజినెస్ కేవలం ఏఐ విభాగంలోనే నడుస్తుంది. అంటే 95,000 కోట్ల రూపాయల నుంచి 1,14,000 కోట్ల రూపాయల వరకు ఒక్క ఏఐ రంగంలోనే బిజినెస్ జరుగుతుంది. ఇది మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి ఐటీ ఉత్పత్తులు, ఐటీకి సంబంధించినటువంటి ఆదాయాలతో పోల్చి చూసినప్పుడు కేవలం 4వ వంతు మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఏఐ రెవల్యూషన్ ఫలితంగా దాదాపు 20 లక్షల మంది నిపుణులు తయారయ్యారు. అధునాతన ఏఐలో నైపుణ్యం ఉన్న మరొక 2 లక్షల మంది వరకు నిపుణులు ఇందులో సహకరిస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లలో 85% వరకు ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయని చెప్పి నాస్కామ్ పేర్కొంటుంది. అంటే ఇది బిగినింగ్ స్టేజ్లోనే 1,00,000 కోట్ల బిజినెస్ చూపిస్తున్నటువంటి రంగం. రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. భారతదేశం ఎదుగుతున్న ఎకానమీని చూసి అంతర్జాతీయ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి.